జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కార్తీక్, హే, కంగారు పడకు. మనవైశాలియే కదా, తప్పుగా ఏమనుకోదులే. ఏం చేస్తున్నావు కార్తీక్? ఎవరివిడా? నేరుగా మన బెడ్రూమ్ లోకి తీసుకొస్తావా? సిగ్గుందా నీకు? నువ్వు రోజుకొకటితో బయట తిరిగితే తప్పులేదు గాని నేను ఇంట్లో కులిగితే తప్పేంటే? నోర్ముయ్ కార్తీక్, నువ్వు తప్పు చేసి నన్ను తప్పుడు మనిషి అంటావా? ఎన్నాళ్ళు నువ్వేం చేసినా భరించాను, కానీ దీన్ని మాత్రం సహించను. ఇప్పుడే మీ గురించి అత్తయ్యకి చెప్పేస్తాను. ఆహా. మీ అత్తకు కాకపోతే ఊరు మొత్తం చెప్పుకోవే, పోవే. ప్రూఫ్ కావాలంటే ఇదిగో ఫోటో తీసుకో. కార్తీక్, ఫోటో తీసుకో. కార్తీక్, ఏం మాట్లాడుతున్నావు? మన విషయం బయటికి తెలిస్తే మా ఆయన నన్ను చంపేస్తాడు కార్తీక్. ఓహో, అదొకటి ఉంది కదా. కార్తీక్, నాకు భయంగా ఉంది కార్తీక్. నీ భార్య ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిందంటే మన గురించి మొత్తం చెప్పేస్తుంది. వెళ్ళకూడదు కార్తీక్, మన గురించి బయటకు తెలియకూడదు. కార్తీక్, మనము పని చేద్దాం. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం? చంపేద్దాం కార్తీక్. నీ భార్యని ఇక్కడే చంపేద్దాం. ఏం మాట్లాడుతున్నావు? నా భార్యని చంపేయడం ఏంటి? నా బంగారాన్ని చంపేయమంటావా? తప్పదు కార్తీక్, నా భర్తకు తెలియకూడదంటే, మనం మళ్ళీ ఇలాగే కలవాలంటే నీ భార్య బతకూడదు. చంపేయ్. ఏయ్, పిచ్చా నీకు? నా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకొని నన్నే చంపమంటావా? నిన్ను బంగారం 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 ఆవేశపడకు, ఆవేశపడకు. పాపం, వాళ్ళ ఆయన ఏదో అంటాడని భయపడుతుంది కదా. తన భయంలో కూడా అర్థం ఉంది కదా. చూడు, ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం ప్రాణాలు తీయకూడదమ్మా, తప్పు. చిన్న విషయం కాదు కార్తీక్, మా ఆయన నన్ను చంపేస్తాడు. కంగారు పడుకో. నీకు కావాల్సింది బంగారం నోరు మూయించడం, అంతే కదా. మూయించేద్దాం. పెద్ద కష్టమేం కాదు. చూడు, మనిద్దరం కలిసినట్టు బంగారం చూసినట్టే ఆవిడ కూడా మరెవరితోనో కలిసిన్నట్టు మనం చూస్తే ఒక ఫోటో తీస్తే నోరు విప్పదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.